ఈ రోజు స్టాక్ మార్కెట్ లో మనం మినీ వార్ అయితే చూసాం. నిఫ్టీ 50 ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి క్లోజింగ్ కూడా ఫ్లాట్ క్లోజింగ్ అయింది. సో దీనికి రీజన్స్ మాట్లాడుకుంటూ రెగ్యులర్ మార్కెట్ అప్డేట్స్ కవర్ చేస్తూ వీడియో అయితే చేద్దాం. మార్నింగ్ గిఫ్ట్ నిఫ్టీ చూస్తే 200+ పాయింట్స్ గ్యాప్ అప్ అయితే ఉంది. బట్ ఓవర్ నైట్ యుఎస్ ఎయిర్ స్ట్రైక్స్ ఇన్ ఇరాన్ వల్ల మార్కెట్ బుల్లిష్ ఆశల మీద నీళ్లు చల్లేసిందని చెప్పొచ్చు. అండ్ గ్లోబల్ మార్కెట్ లో మల్టిపుల్ టెన్షన్స్ నడుస్తున్నప్పటికీ దోహా పీస్ స్టాక్స్ వేగంగా జరుగుతున్నాయి. యుఎస్ ఇన్ఫ్లేషన్ వల్ల 2026 లో వడ్డీ రేట్లు తగ్గేలా లేవు. అండ్ అటు క్రూడల్ ప్రైస్ చూస్తే డే టు డే ఇన్కన్సిస్టెన్సీగా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నాయి. అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఓఎన్జీసీ హెవీ వెయిట్ ఉన్న స్టాక్స్ ఈ రోజు మార్కెట్ ని కిందికి లాగేసాయని చెప్పొచ్చు. బట్ మెటల్ అండ్ మీడియా సెక్టార్స్ ఈ రోజు మంచిగా రాలేయాయి. అందుకే ఈ రోజు మార్కెట్ లో మనం బ్యాలెన్స్ అయితే చూసాం. మెయిన్ మినీ వార్ ఎఫ్ఐఐ అండ్ డిఐఎస్ లో ఈ రోజు జరిగింది. ఎఫ్ఐఐ వాళ్ళు ఎంత సెల్ చేస్తే డిఐఐ వాళ్ళు కూడా అంతే బై చేశారు. దీనివల్ల ఈ రోజు మార్కెట్ నిఫ్టీ 50 జస్ట్ 6 పాయింట్స్ అండ్ సెన్సెక్స్ 141 పాయింట్స్ అయితే నెగిటివ్ లో క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50 కింద ఉన్న స్టాక్స్ ఏమన్నా మంచిగా గ్రో అయ్యాయంటే బజాజ్ ఆటో, మారుతి సుజుకి, అల్ట్రాటెక్ సిమెంట్ అని చెప్పొచ్చు. అండ్ ఏమైనా నెగిటివ్ లో ఉన్నాయంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ రిమైనింగ్ స్టాక్స్ నాకు అంత నెగిటివ్ అయితే అనిపించలేదు. అవి కూడా ఇక్కడ మెన్షన్ చేస్తున్నా చూడండి. ఈ మార్కెట్ అప్డేట్స్ అన్ని కన్సాలిడేట్ చేస్తూ తక్కువ మినిట్స్ లో మీతో షేర్ చేస్తున్నందుకు నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అనిపిస్తే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.